ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఏ రాశిలో అయినా సరే బలం ఎలా చూడాలి అని అనుకుంటే, ఆ రాశ్యాధిపతి ఉన్నారా అనేది చూస్తాం మనం. ఆ అధిపతి ఉంటే బలం. ఎవరింట్లో వాళ్ళు ఉంటే బలం కదండీ! అలా. అవునండి. తర్వాత అక్కడ ఉచ్చక్షేత్రం ఎవరిది ఉంది? అంటే ఎవరు అక్కడ ఉన్నతంగా ఉంటారు. మనం ఎవరింటికైనా ఎళ్ళినప్పుడు మనల్ని ఆప్యాయతగా ఎవరు పిలుస్తారు? మనకు భోజనం పెడతారు. హ్మ్. అక్కడ మనకు హ్మ్. కంఫర్ట్ ఉంటుంది. అవును. అది చూసుకుంటాం. మిగతాది శత్రువు ఇంటికెళ్తే మనతో మాట్లాడనే మాట్లాడరు. ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ రవి, చంద్రుడు ఒక వర్గం అయితే, రాహువు, శుక్రుడు, బుధుడు, శని వీరంతా ఒక వర్గం. కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటుంది. హ్మ్. ఆ రాశులు వీరు, వారు అంతా గూడా చేసుకున్నట్టయితే. ఇక్కడ మనం చూసుకుంటే గురువింట్లో శుక్రుడు, శుక్రుడింట్లో గురువు ఉన్నారు. ఈ పరివర్తన గూడా మంచిది. అంటే మీనరాశి వారికి కొంత యోగ్యంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి కూడా బావుంటుంది. హ్మ్. ఎవరికైతే ఈ మహర్దశలు నడుస్తున్నాయో ముఖ్యంగా గురు మహర్దశ, శుక్ర మహర్దశ వారికి అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి శుక్రుడు వక్రించి ఉన్నారు, బుధుడు వక్రించి ఉన్నారు. రవి వల్ల అస్తంగత్వం కూడా చెందుతారు. హ్మ్. కొంత ఫలితాలు ఇవ్వటంలో వీరు కొంత ఇబ్బంది ఉంటుంది. మనకి ఏప్రిల్ నెలాఖరికి మే వచ్చే సమయానికి అన్ని గ్రహాలు గూడా వెళ్ళిపోతాయి. మరుసటి రోజే మనకి చంద్రుడు వెళ్ళిపోతాడు. హ్మ్. ఏప్రిల్‌కి రవి మారిపోతారు. అలాగే రాహు మే 19వ తారీఖుకి కుంభంలోకి వచ్చేసేస్తారు. అలాగే